అని చెప్తున్నారు. ఇక వేములవాడ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాంగ్రెస్కి అనుకూలం ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తుంది. గతంలో ఇక్కడ వేములవాడ నుంచి ప్రతాప రామకృష్ణ ఉన్నారు. ప్రతాప రామకృష్ణ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. గతంలో ఆయన నక్సలైట్ల ఆయన మీద అటాక్ కూడా చేశారు. నక్సలైట్ల బుల్లెట్ కూడా ఆయన గతంలో మావోయిస్టులు ఉన్నప్పుడు ఎదుర్కొన్నారు. సో వేములవాడలో మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఉంది. అక్కడ గట్టి పోటీ భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. బీఆర్ఎస్ కూడా ఉన్నారు పోటీలో. కేటీఆర్ పక్క నియోజకవర్గం అయినా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ బీఆర్ఎస్ మనకు కనిపించట్లేదు. ఆది శ్రీనివాస్ క్రమక్రమంగా అక్కడ వర్కౌట్ చేసుకుంటారు. నిజానికి ఆది శ్రీనివాస్ కూడా వేములవాడ టౌన్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఉంటుంది. కానీ ఇప్పుడు విప్ అయిన తర్వాత ఆయన నెక్స్ట్ మంత్రి పదవి వస్తుంది. ఇంకా మిగిలిన వాటిలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు కాబట్టి అని వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ఆది శ్రీనివాస్ కొంత కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ చూపిస్తున్నారు. సిరిసిల్ల 39 వార్డులు క్లియర్గా బీఆర్ఎస్కి అనుకూలంగా కనిపిస్తోంది. కేటీఆర్ సొంత నియోజకవర్గం. కేటీఆర్ కూడా 1-2 డేస్ అక్కడ ప్రచారంకి వెళ్ళారు. కవిత పోటీ వేయిస్తుంది సిరిసిల్లలో. సోదరు కవిత ఫార్వర్డ్ బ్లాక్ తరఫున కొన్ని చోట్ల అంటే టీఆర్ఎస్ అభ్యర్థులు నిలబెట్టింది. అంటే కేటీఆర్ను ఓడగొట్టాలని ఆమె ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ పెద్ద బలం లేదు. సిరిసిల్లలో బండి సంజయ్ పార్లమెంట్ సెగ్మెంట్ వేములవాడ అయినా సిరిసిల్ల అయినా బండి సంజయ్ అక్కడ కూడా తిరిగారు, విస్తృతంగా తిరుగుతున్నారు. వేములవాడ, సిరిసిల్ల, కరీంనగర్ ఈసారి గట్టి రిజల్ట్ రావాలని అనుకుంటారు. అంతకుముందు ఎలక్షన్లో ధర్మపురి అరవింద్ చాలా గట్టిగా మొత్తం నిజామాబాద్ పార్లమెంట్లో మున్సిపాలిటీసు, జడ్పీటీసీలు, లోకల్ బాడీస్ ఇవన్నీ గెలుచుకున్నారు. ఈసారి కొద్ది 8 మంది ఎంపీలు గెలవడంతో వాళ్ళు కూడా గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు క్యాడర్ను. మనం లాస్ట్ టైం మాట్లాడాం కదా, భారతీయ జనతా పార్టీ మీరు ఎప్పుడు కార్యకర్తల్ని ఎమ్మెల్యేలు చేసుకుంటారు, మున్సిపల్ చైర్మన్లు ఎప్పుడు చేసుకుంటారు, కౌన్సిలర్లు ఎప్పుడు చేసుకుంటారు, ఎంపీటీసీలు ఎప్పుడు అవుతారు, జడ్పీటీసీలు ఎప్పుడు అవుతారు, ఈ క్వశ్చన్ ఏదైతే చేసామో కొంత క్యాడర్ నుంచి కూడా అది బాగా వైరల్ అయింది. మనం డిఎన్ఏ షోలో మాట్లాడింది భారతీయ జనతా పార్టీ నేతల్ని మీద చేసిన కామెంటు. ఈసారి కొంచెం గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా గట్టిగానే పనిచేస్తున్నారు. ఇప్పుడు చూశారు కదా, మక్తల్లో కూడా డీకేఆర్ ఉన్న ఎంపీ స్వయంగా వెళ్ళి చేస్తున్నారు. 8 మంది ఎంపీలు గెలవడం వల్ల కొంత మున్సిపాలిటీస్లో సరే గ్రామ పంచాయతీ ఎన్నికలు వదిలేశారు కానీ మున్సిపాలిటీ మాత్రం గట్టిగానే ఫైట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. సో అన్ని చోట్ల కూడా రిప్రజెంటేషన్ ప్రతి మున్సిపాలిటీలో రావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో సిరిసిల్లలో మనకు క్లియర్గా కేటీఆర్కి ఎడ్జ్ కనబడుతుంది. సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉండొచ్చు, థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ రావచ్చు. సిరిసిల్లో లాస్ట్ టైం అంతకుముందు 88,000 మెజార్టీ ఉండే కేటీఆర్కు, మొన్న 29,000కు తగ్గింది. ఎందుకని ఆయన నేను డబ్బులు పంచాను ఎలక్షన్లో అన్నారు. సో డబ్బులు పంచకపోతే నువ్వు ఎంత డెవలప్ అన్నా చేయి, సిరిసిల్ల జిల్లా చేయి, ఎంత డెవలప్ అన్నా చేయి, ఏమన్నా చేయి, పబ్లిక్ లాస్ట్ వారం రోజులు డబ్బులు ఇచ్చిందే లెక్క. విటమిన్ ఎం లేకపోతే ఓటేసే పరిస్థితి లేదు. మరి ఈసారి ఎట్లా ఉంటుంది? లాస్ట్ టైం కూడా సిరిసిల్లో 22 మంది గెలిచారు బీఆర్ఎస్, ఇండిపెండెంట్లు ఎక్కువ గెలిచారు, రెబల్స్. సో ఇక్కడ కేటీఆర్కు పోటీ రెబల్స్తోనే, బీఆర్ఎస్ రెబల్స్తోనే ఉంటుంది. టికెట్ ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి. చొప్పదండి 14 వార్డులు, మేడిపల్లి సత్యం అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. అక్కడ భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కూడా తిరిగారు, బొడిగ శోభ కూడా అక్కడ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. బట్ కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ పెద్ద ప్రభావం తక్కువనే అని చెప్పాల్సి ఉంటుంది. హుజురాబాద్లో 30